రమ్య, గోపి తెనాలి నుంచి వచ్చారు. ఉండేది చెన్నై. జాబ్ రీత్యా చెన్నైలో ఉంటున్నారు కదా. అవును సార్. తెనాలి నుంచి వచ్చారు రమ్య, గోపి. పెళ్ళై 3 ఏళ్ళు అయింది. పిల్లలు పుట్టలేదని చాలా చోట్ల తిరిగారు. చివరికి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చాక ఎన్నాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చిందండి? అంటే మనం కంటిన్యూస్గా 2 ఇయర్స్ మేము యూజ్ చేసాం సార్ మెడిసిన్. ఎక్కడ? ఇక్కడ ఆ, మామూలుగా వచ్చి ఫస్ట్ 1 ఇయర్ అయిపోయింది మ్యారేజ్ అయినప్పుడు. మ్యారేజ్కి ముందు 6 మంత్ బయట యూజ్ చేయించాం అనమాట. ఒకసారి వచ్చారు. వచ్చి 6 మంత్స్ వాడాము అక్కడ. టెస్టులు చేయించుకుని వాడారు. అక్కడ రిజల్ట్ రావట్లేదు. తర్వాత 1 ఇయర్ అయిపోయింది. 6 మంత్స్ యూజ్ చేసిన తర్వాత 1 ఇయర్ అయిపోయింది. మళ్ళీ గ్యాప్ వచ్చింది. తర్వాత గ్యాప్ తీసుకున్నారు. ఓకే. తర్వాత మీ దగ్గరికి వచ్చాం. అది యూట్యూబ్లో చూసి. ఎలా వచ్చిందంటే మామూలు యూట్యూబ్లో వచ్చింది. యూట్యూబ్ ద్వారా వచ్చి ఇక్కడ కన్సల్ట్ అయ్యాము. ఓకే. అది చెప్పారు, కౌన్సిలింగ్ చెప్పారు. కౌన్సిలింగ్లో క్రిముల గురించి చెప్పారు. అదేమన్నా అడ్డుపడితే దాని గురించి అలాంటి గురించి చెప్పారు. ఒక 4 మంత్స్ వరకు కోర్స్ ఉంటుంది. ఆ 4 మంత్స్లో వస్తే ప్రెగ్నెన్సీ ఓకే, లేదంటే ట్యూబుల్ టెస్ట్ చేద్దామయ్యా అని చెప్పారు. అవును. అలాగే మేము కోర్స్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. తర్వాత ట్యూబుల్ టెస్ట్ చేద్దామని చెప్పారు. ట్యూబుల్ టెస్ట్ చేశారు. దానిలో ఏమైందంటే ట్యూబుల్ టెస్ట్ చేసినప్పుడు 20 ml రావాలి అని చెప్పారు. మామూలుగా సెలైన్ ద్వారా వాష్ చేసి అది 10 ml వచ్చింది. తర్వాత చెప్పారనమాట, ఇట్లాగా దానికి మెడిసిన్ ఉంటుంది, దానికి ప్రాబ్లం లేదు, మెడిసిన్ యూజ్ చేసుకోండి, అప్పుడు చూద్దామని అన్నారు. మేము మెడిసిన్ యూజ్ చేసాం, కంటిన్యూగా 2 మంత్స్ యూజ్ చేసాము సార్. యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చాము, ఇంకోసారి చెక్ చేసుకుందామంటే సరే ఓకే ఒకసారి మీరు సెలైన్ ద్వారా చెక్ చేసుకోండి అని చెప్పారు. వచ్చి చేసుకుంటే అది 20 ml ఫ్రీగా వెళ్ళింది. ఇక అక్కడి నుంచి ఓకే ప్రాబ్లం లేదు, కొంచెం మెడిసిన్ వాడుకోండి అని చెప్పారు మీరు. దాన్ని బట్టి మేము కంటిన్యూస్గా మెడిసిన్ అనేది యూజ్ చేసాము. యూజ్ చేసిన తర్వాత కంటిన్యూస్ యూజ్ చేస్తూనే ఉన్నాము, రిజల్ట్ రావట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. మా వైఫ్ ఏమో చాలా బాధపడుతూ ఉంటుంది, ఏం చేద్దాం అనేసి. కంటిన్యూస్గా అలాగే నమ్ముకుని దేవుని నమ్ముకున్నాం కాబట్టి మనకు అవుతుంది, ప్రాబ్లం లేదు అని చెప్పి మేము అలాగే 2 ఇయర్స్ కంటిన్యూగా యూజ్ చేసాము. చేసిన తర్వాత ఈ మధ్యలో హాస్పిటల్ మే నెలలో క్లోజ్ అని చెప్పారు. అంతకుముందు వచ్చున్నాము, వచ్చి కొరియర్ ద్వారా తీసుకెళ్దాం అనుకున్నాము. అయితే లేట్ అయిపోయింది, మాకు రావడం కుదరలేదు. తర్వాత ఈ లోపు హాస్పిటల్ బంద్ అని చెప్పారు. సరే అని ఆగిపోసాము. ఇంక అప్పటి నుంచి మెడిసిన్ ఆపేసాము. తర్వాత నుంచి ఈ 2 మంత్స్ న్యాచురల్గా మేము ట్రై చేసాము. తర్వాత అది కన్సీవ్ అయింది. 43 డేస్కి మేము కిట్ చెక్ చేసుకున్నాము. తను వచ్చేసి చెప్పిందనమాట, మామూలుగా తను జాబ్ చేస్తుంది, ఫస్ట్ షిఫ్ట్ మార్నింగ్ వచ్చేసి చూసి 2 లైన్స్ వచ్చినాయని చెప్పేసి ఏడుస్తుంది. ఏమైందంటే చూపిస్తుంది అనమాట. నాకు కూడా ఆనందం అనేది అసలు నేను కూడా వెయిట్ చేశాను. వెంటనే వాళ్ళకి అమ్మ నాన్నకి ఫోన్ చేసాము. అటు నుంచి వాళ్ళ అమ్మ నాన్నకి, ఇటు నుంచి మా అమ్మ నాన్నకి ఫోన్ చేసి చెప్పాము, సరే ఎక్కడ మీరు 2 ఇయర్స్ ఎక్కడ వాడుతున్నారో మీరు అక్కడే వాడుకోండి అయ్యా, ఇంకెక్కడ వేరే దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పారు. మేము కూడా అందులో మళ్ళీ ఇక్కడ తెనాల్లో ఒక అమ్మాయి లాస్ట్ టైం ఇక్కడ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది సార్. తెలిసిన వాళ్ళు అంటే మా వైఫ్ అమ్మాయితో మాట్లాడింది. చెప్తే ఇట్లా కన్ఫర్మ్ అయిందని చెప్తే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, సార్ దగ్గరే మెడిసిన్ వాడుకోండి. వాళ్ళు మీకన్నా ముందు అయిపోయి ఉంటారు. అవును సార్, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, సార్ దగ్గర మెడిసిన్ వాడుకోండి అని చెప్పారు. తర్వాత మేము ఈ రిపోర్ట్లను చూపించిన తర్వాత అక్కడికి వెళ్ళి స్కాన్ చేశారు. తర్వాత బీటా హెచ్సిజీ చెప్పారు. చెప్పిన తర్వాత నేను యాక్చువల్గా 10వ తారీఖు రావాలి, అక్కడ రిపోర్ట్ లేట్ అయిపోయింది. దానివల్ల ఫోన్ చేస్తే సరే రండి అని చెప్పారు. వచ్చిన తర్వాత మీకు టెలికాలర్ చెప్తే ఇది పెట్టమని చెప్పారు. బీటా హెచ్సిజీ చేయించమన్నాము, చేయించారు. 5 దాటాలన్నాము, 26,000 వచ్చింది బీటా హెచ్సిజీ. సో కన్ఫామ్గా ప్రెగ్నెంట్ అని చెప్పాం. అలాగే స్కానింగ్ కూడా తీయించమన్నాము. స్కానింగ్ కూడా అక్కడే దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గర తీయించుకోమంటే దగ్గరలో వెళ్ళి స్కానింగ్ తీయించారు. స్కానింగ్లో కూడా ప్రెగ్నెంట్ కన్ఫామ్ అని వచ్చింది అక్కడ కూడా. అది కూడా గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కూడా కాదు, గర్భసంచిలో వచ్చిందని. సో కన్ఫామ్ ప్రెగ్నెన్సీ. ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చేయమన్నాం. ఎందుకంటే మళ్ళీ అక్కడ మేడం గారు సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ ఫీటస్, కార్పస్ లూటియల్ సిస్ట్ కూడా ఉంది ఇంకా అని చెప్పారు. 5 to 6 weeks ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు అక్కడ. అంటే రాశారు, చేత్తో హ్యాండ్ రైటింగ్తో రాశారు. అక్కడే స్కానింగ్ రిపోర్టు 5 to 6 weeks అని ఇచ్చేశారు. సరే, ఏది ఏమైనా మధ్య మధ్యలో గ్యాప్లు ఇచ్చినా కూడా కంటిన్యూగా మన దగ్గర ఆపుకోకుండా వాడారు. మీరు ఇక్కడికి మన దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఎంత అయింది? అప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం 16 మిలియన్ల కౌంట్ వచ్చింది మనకి స్టార్టింగ్. తర్వాత మీరు మొన్న ఈ మధ్య ట్యూబుల్ టెస్ట్కి వచ్చినప్పుడు వీర్యకణాల పరీక్ష మళ్ళీ మనం చేసినప్పుడు 47 million వచ్చింది. అవును సార్, అదే రిపోర్ట్ తీసుకెళ్ళి నేను మేడం దగ్గర చూపించాను. ఫస్ట్
42 మిలియన్స్ ఇంకా చాలా తక్కువ అమ్మా, ఇంకా పెరగాలని చెప్పేసి 42 మిలియన్స్ కూడా తక్కువే. చాలా తక్కువ అని చెప్పి అన్నారు. అదేంట్రా డాక్టర్ గారు ఎలా చెప్తున్నారు, డాక్టర్ గారు ఎలా చెప్తున్నారు, మిలియన్స్ కానీ డాక్టర్ గారు ఎలా మిలియన్స్ కానీ ఉండాలేమో, డాక్టర్ గారు ఎలా చెప్తున్నారు, ఆమె అలా చెప్తుంది, మాకు అర్థం కాలేదు. సరే చూద్దాం, మేము చాలా మంది డోనార్ కూడా వెళ్ళాలా, కొంప తీసి 42 మిలియన్స్ కూడా అదేం చెప్పలేదు సార్. తర్వాత వచ్చిన తర్వాత నా ముందు నేను చాలా వీడియోలు చూశాను. ఒకరికి 9 ఇయర్స్ ప్రెగ్నెన్సీ, 10 ఇయర్స్. మేము వచ్చినప్పుడు అయితే 10 రోజులకి ప్రెగ్నెన్సీ వచ్చింది. అవును, చాలా మందిలో 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉండి వేరే అన్ని చోట్లకి వెళ్ళి ఐవీఎఫ్లు ఆపరేషన్ కూడా చేయించుకుని డోనార్లకు కూడా వెళ్ళి ఫలితం రాక చివరికి మన దగ్గరికి వచ్చి 10 రోజులు 15 రోజుల్లో కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవును. సో మొత్తానికి మీరు ఇంకా మధ్యలో గ్యాప్ ఇచ్చినప్పుడు ఎక్కడన్నా మధ్యలో ఎవరన్నా మేడం దగ్గరికి వెళ్ళటం, అన్నయ్యల దగ్గరికి వెళ్ళటం ఏమైనా చేశారా? లేదు సార్, లేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళా, ఒకటే మనల్ని నమ్ముకున్నాం. తర్వాత ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు వచ్చారు. మొత్తం మీద ఎన్ని నెలల కోర్సు వాడుంటారు మీరు చెప్పిన? 6 నెలలు 8 నెలలు వాడుంటారా? 8 నెలలు ఇచ్చేసి ఉంటాం సార్. అంటే 2 నెలలు క్రిములు, 2 నెలలు హార్మోన్లు, తర్వాత ట్యూబుల్ టెస్ట్ మన్నీ మధ్య అయింది. కాకపోతే దాంట్లో మనకు ఒకసారి ఏమో వెళ్ళలేదు, ఫ్లూయిడ్ వెళ్ళలేదు. అవును సార్. వెళ్ళకపోతే మళ్ళీ క్రిములకు మళ్ళీ మనం వాడిచ్చాం. ట్యూబ్లు బ్లాక్ ఉన్నాయి అని చెప్పేసి ఒక సైడ్ వాడిచ్చాం, బ్లాక్ అని చెప్పాను. ట్యూబ్ బ్లాక్ ఉన్నట్టున్నాయి అని చెప్పేసి మళ్ళీ వాడిచ్చాం. వాడించిన తర్వాత మళ్ళీ టోటల్గా 20 ml వెళ్ళిపోయింది, ట్యూబ్లు ఓపెన్ అయింది. ఆ తర్వాత మీకు ఎక్కువ టైం పట్టలేదు, ఇంక 2 నెలల్లో ప్రెగ్నెంట్ అయిపోయారు. అవును సార్. సో ట్యూబ్లు బ్లాక్ ఉన్నాయి. తర్వాత మీకేమో కౌంట్ అప్పుడు అప్ అండ్ డౌన్ అవుతుంది స్టార్టింగ్లో. ఇప్పుడు కౌంట్ ఇంప్రూవ్ అయింది, ట్యూబ్లు బ్లాక్ క్లియర్ అయింది, ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్గా వచ్చింది. కాకపోతే ఒక 6 నుంచి 8 నెలల వరకు సమయం పట్టింది. అవును సార్, అది కొంత సమయం పట్టింది. మధ్యలో మీరు ఎప్పుడొచ్చారు? అక్టోబర్ 31, 2022లో వచ్చారు ఫస్ట్ స్టార్టింగ్. అవును సార్. అక్కడి నుంచి ఇక్కడ వరకు మనల్ని వదలకుండా వాడుతూనే ఉన్నారు. ఎప్పుడు కుదిరితే అప్పుడు వస్తున్నారు. మధ్యలో గ్యాప్లు వచ్చినా బ్రేక్లు వచ్చినా కంటిన్యూగా మన దగ్గరే వాడారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి. ఓకే, రైట్. మొత్తానికి పట్టు వదలని విక్రమార్కుల్లాగా వాడుతూ చివరికి సాధించారు. మీరు ఏమైతే అనుకున్నారో అది సాధించారు. ఒక్కొక్కరికి 10 రోజులకు వస్తుంది, ఒక్కొక్కరికి 15 రోజులకు వస్తుంది, ఒకరికి 1 నెల రోజులకు వస్తుంది. వాళ్ళని చూసినప్పుడు, ఆ వీడియోలు చూసినప్పుడు మరి నన్ను తిట్టుకోవాలనిపిస్తుంది. ఏంటి ఈ డాక్టరు అందరికి 10 రోజులకి 15 రోజులకి ఇస్తున్నాడు, మాకు ఇవ్వట్లేదు ఏంటి అని అనిపించలేదా? అనిపించదు సార్, నాకు అది ప్రతి వాళ్ళందరికీ అనిపిస్తుంది. మానే అనిపించలేదు నాకైతే. అనిపిస్తుంది అలగదాము ఈ డాక్టర్, నాకైతే అది అలా అనిపించలేదు. ఏం బాలేదు ఈ డాక్టర్ గారి పరిస్థితి, నాకైతే అలా అనిపించలేదు సార్. ఎందుకంటే కంటిన్యూస్గా నేను యూట్యూబ్లో చూస్తున్నాను వీడియోస్. రోజుకి వచ్చేసి 3 వీడియోస్ 2 వీడియోస్ ఏది ప్రతిరోజు అప్లోడ్ అవుతూనే ఉంటాయి. నిన్న 6 ప్రెగ్నెన్సీ పాజిటివ్. నిన్న 6 ప్రెగ్నెన్సీలు పాజిటివ్. మీరు వీడియోలు చూడండి. నిన్న మొన్న నేను పెట్టింది అన్నీ ఒక షర్ట్తోనే ఉన్నాయి. కాకపోతే పొద్దున ఒకటి పెట్టా, సాయంత్రం పెట్టా, మరుసటి ఒకటి పెట్టా తప్ప అన్నీ ఒక షర్ట్తోనే ఉంటాయి. ఎందుకంటే ఒకరోజు తీసినాయి. జూన్ 1వ తారీఖున 6 ఉన్నాయి. అలా వరుసగా వస్తాయి. కాకపోతే వాళ్ళలో కొంచెం బాగా చెప్పిన వాళ్ళవి కొంతమంది ఏం మాట్లాడరు. ప్రెగ్నెన్సీ వచ్చిందని కొంచెం మీరు ఏమన్నా సలహా ఇస్తారా? సలహా వచ్చిందండి ప్రెగ్నెన్సీ అంత. ఆయన చూస్తుంటే ఆ వీడియో చూసారంటే మిగతా వాళ్ళకి కూడా లేనిపోయిన డౌట్లు వస్తాయి. ఈయన ఏమన్నా కొట్టి చెప్పిస్తున్నాడా లేకపోతే డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నాడా అనుకుంటా. మన పోపి 500 రూపాయలు, అది కూడా ప్రెగ్నెన్సీ వచ్చే వరకు. ఈ 500 ఎంతమందిని కొంటాను నేను? నెలకే 5 లక్షలు సంపాదించి ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు కొనలేరా, పెట్టలేరా? రోజుకి 10 ఐవీఎఫ్లు చేస్తున్నారు కానీ ఒక్క వీడియో కూడా పెట్టలేకపోతున్నారు. ఎందుకని? ఎందుకంటే అక్కడ సక్సెస్ లేవు. నెలకు 1-2 ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు వస్తే కొంతమందికి ఆనందం. మన దగ్గర ఇక్కడ అట్లా కాదు, రోజుకి 5 నుంచి 10 వరకు వస్తాయి. ఒక్కోసారి చిరాకు వచ్చేసి మేము ఒక్కసారి 4 కూర్చోబెట్టి వీడియో లాగిచ్చేస్తాం, టైం కుదరదు. ఎందుకంటే మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క వీడియో 10 నిమిషాలు అంటే కష్టం కదా అని చెప్పి 4 కూర్చోబెట్టి కూడా తీసేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఉంటుంది ఇక్కడ. ఎందుకనంటే ఇక్కడ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఇన్నాళ్ళు మీరు వాడినా కూడా వాడగలిగారు, మళ్ళీ రాగలిగారు. అవును సార్. అదే ఐవీఎఫ్ అయితే ఈ పాటి ఎప్పుడో సతికిలు పడేవాళ్ళు. నెలకు 3 లక్షలు పట్టుకుని ఇన్ని నెలలు ట్రై చేయగలరా? అసాధ్యం. పోనీ డబ్బులు పెట్టుకుని ట్రై చేద్దామన్నా తాత బిర్లా, అదానీ, అంబానీ మనవడు అనుకున్నా కూడా, డబ్బులు ఇచ్చినా కూడా భార్య రాదు. ఎందుకంటే నెలకు 30 ఇంజక్షన్లు, 2 ఆపరేషన్లు. ఆవిడ ఒళ్ళు హోనం అయిపోద్ది, ఎప్పుడో జైహింద్ జనగణమన అయిపోద్ది. ఇంకా రావడానికి ఆవిడ ఉండదు. అన్నెన్ని ఇంజక్షన్లు, అవన్నీ ఆపరేషన్లు తట్టుకోగలిగే శక్తి ఎంతమందికి ఉంటుంది?
అందుకనే మనం ఏం చెప్తున్నాం, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అన్నాము, ఏదో 2-3 బిళ్ళలు ఇస్తాం, ఆ లోపల ఉన్న రుగ్మతల్ని తొలగించడానికి బిళ్ళలతోనే సరిచేస్తాం. 2 ట్యూబ్లు బ్లాక్ అయినాయి. ఫస్ట్ టైం చేసినప్పుడు ఎదురు తిరిగింది, మళ్ళీ మందులు పెట్టి మాకులు పెట్టి కొంచెం మార్చి చూసి చివరికి మళ్ళీ ట్యూబులు ఓపెన్ చేసాం, ఆ ట్యూబుల్ని క్లీన్ చేసాం. ట్యూబుల్లో అడ్డుపడుతున్న మడ్డి మశానం మొత్తం శుభ్రం చేసిన తర్వాత టక్కున ప్రెగ్నెన్సీ వచ్చింది. అలాగని ట్యూబుల్ టెస్ట్ వల్ల ఏమైనా పెయిన్ వచ్చిందా? లేదు సార్, పెయిన్ లేదు. నీకు మా దగ్గర చేసినప్పుడు అలా ఆవిడ ప్రశాంతంగా చేయించుకుంది. బయట కూడా ఒకసారి చెక్ చేయించుకోండి అయ్యా అంటే అలా ఆవిడ టేబుల్ మీద నుంచి పారిపోయి వచ్చేసింది. 2 సార్లు చేయించుకుంది మా దగ్గర. ఎందుకంటే మాది సెలైన్ వాష్, సెలైన్ సాల్ఫింగోగ్రఫీ, ఎస్ఎస్జి అంటాం. ఇక్కడ నోట్లో సెలైన్ నీళ్ళు వేసుకుని మింగామనుకో, మింగమ్మ అంటాం, మింగామనుకో, మింగితే గొంతులోకి వెళ్ళిపోయింది అంటే గొంతు ఓపెన్గా ఉందని అర్థమైపోయింది. మింగలేకపోయింది, కక్కేసింది అంటే గొంతు బ్లాక్ అయిందని అర్థం. ఎంత సింపుల్. వాళ్ళు అట్లా కాదు కదా, పొడుతారు సెలైన్లు. సెలైన్లు ఉండే వాళ్ళ దగ్గర డైలు ఉంటాయి, అవి చక్కగా ఉంటాయి. వాటిని గర్భసంచి లోపలికి ఈ లోపల పట్టకరేసి 2 కాళ్ళు ఇలాగా లాగి ఉంటారు, అది ఒకటి పీకుతూ ఉంటుంది. మధ్యలో ఈవిడేమో పట్టకర పట్టుకుని ఇట్లా లాగుతూ ఉంటుంది. మధ్యలో ఈవిడేమో కదిలింది అనుకో, పిర్ర మీద ఒకటి వాయిస్తుంది, ఆగా ఏంటమ్మా కదులుతా, ఆగా అని నొక్కా బాబు ఎక్స్రేది మేడం రాలేదు పిలువు, మళ్ళీ ఆగకు, మళ్ళీ డై ఎక్కిచ్చు, మళ్ళీ నొక్కా. ఈ లోపల ఈవిడికి ఊపిరి పైకి వెళ్ళిపోతుంది, పారిపోయి వచ్చింది పాప. మాట విపరీతమైన పెయిన్ వస్తుంది. మన దాంట్లో నొప్పి లేదు, కోత లేదు, కుట్టు లేదు, రక్తపు చొక్క కూడా రాదు. అది సింపుల్ అనమాట. అందుకే 2 సార్లు చేయించుకున్న ఆనందం ఇంకోసారి కూడా వచ్చేది చేయించుకోవడానికి. కానీ ఈ లోపల ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అదనమాట. సో ఈ రకంగా మనం మందుల ద్వారా చక్కగా ఆ వెంట్రుక అంత ఉన్న ట్యూబ్ లోపల ఉన్న క్రిముల్ని అది తొలగించడం, ఆ క్రిములు అడ్డం పడుకోకుండా దాన్ని మళ్ళీ సెలైన్తో వాష్ చేయడం, ఇవన్నీ చాలా సింపుల్గా చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇవన్నీ 2-3 నెలల క్రితం జరిగినాయి. అది ట్యూబ్ బ్లాక్ కాబట్టి అది మందులకు లొంగల, వాష్కి లొంగింది. అందువల్ల చివరికి సెట్ అయిపోయింది. 2-3 నెలల్లోనే సెట్ అయిపోయింది. వేసవి సెలవులని నేను ఇచ్చినా కూడా ఆయన ఇవ్వకోకుండా, వేసవి సెలవులు ఇచ్చుకోకుండా చల్లని సాయంత్రం టెర్రాస్ మీదకి వెళ్ళి మల్లెపూల సుగంధాలు పీలుస్తూ వాళ్ళ పని వాళ్ళు చేశారు. అందుకే పని అయిపోయింది. నేను చెప్పేది కూడా అదే, ఇది ఒకరు ఇచ్చేది కాదు నాయన, ప్రెగ్నెన్సీ మీరు తెచ్చుకునేది. భార్య భర్తలు ఇద్దరూ ప్రేమగా అన్యోన్యంగా ఉంటే ఆటోమేటిక్గా ఆ ప్రేమ ఫలమైన బిడ్డ మీ చేతిలోకి వచ్చేస్తుందని చెప్పాను. ఆ పాయింట్ను గట్టిగా పట్టుకున్నారు, చక్కగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారు. ఈరోజు ఆ ప్రేమ ఫలమైన బిడ్డ పొట్టలోకి వచ్చింది. రావడము తెచ్చుకోవడమే కాకోకుండా మరి ఇట్లా కణాలు పెంచుకోగలిగాం, ఇలా ట్యూబులను ఓపెన్ చేసుకోగలిగాం, ఇలా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా పొందగలిగాం. కాకపోతే కొంచెం లేట్ అయింది కానీ రాకోకుండా ఆగలేదు. మాకు వచ్చింది ప్రెగ్నెన్సీ అని చెప్పి మీకు కూడా ధైర్యం కలగడానికి ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు వారి గట్టిగా మనం చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. రమ్య గోపి ఎక్కడో చెన్నై నుంచి ఉన్నా కూడా మనల్ని నమ్మి ఇక్కడ వరకు వచ్చారు. వచ్చినందుకు వాళ్ళకు కూడా ఫలితం వచ్చింది. మధ్యలో చాలామంది ప్రెగ్నెన్సీలు వాళ్ళకన్నా వెనకొచ్చిన వాళ్ళకి వస్తున్నా కూడా భయపడకోకుండా, ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క మందుకి ఒక్కొక్కరు బాడీ రెస్పాన్స్ ఒక రకంగా ఉంటుంది. డాక్టర్ గారు ఆయన పని ఆయన చేస్తున్నారు, మేము మా పని మేము చేస్తున్నాము. మధ్యలో ఏదో ఒక రోజు ఈ మందులు పనిచేయడం మొదలెడతాయి, మన శరీరానికి సూట్ అయ్యే మందు పడుతుంది, ఆ రోజు మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది. అత్త రోజులు కొన్ని రోజులు, కోడల రోజులు కొన్ని రోజులని తన టైం వచ్చే వరకే వెయిట్ చేస్తా కూర్చున్నాడు ఓర్పుతో. ఈరోజు నిజంగానే మీ టైం వచ్చింది, అంతే కదా, ఈరోజు మీ టైం వచ్చింది. అది ఆ ఓర్పు పట్టుదల అనేది ఉండాలని నేను కౌన్సిలింగ్లో చెప్తా ఉంటాను. అదే మీరు ఆచరించారు, వాళ్ళు దాని ఫలితాన్ని పొందుతున్నారు. పీసీఓడి ఉందన్నారు, మరి అప్పుడు అన్ని లాప్రోస్కోపీలు చెప్తున్నారు, చాలామందికి చేసి పడేస్తున్నారు, ఫలితాలు లేవు. కానీ ఇక్కడ లాప్రోస్కోపీలు లేవు, హిస్ట్రోస్కోపీలు లేవు. ట్యూబ్లు బ్లాక్ ఉంటే ఐవీఎఫ్లు అంటున్నారు, ఇక్కడ ఐవీఎఫ్లు లేవు, ఆపరేషన్లు లేవు. న్యాచురల్గానే అన్నిటినీ సరిచేసాం, ప్రెగ్నెన్సీ తెప్పించాం. కౌంట్ అప్ అండ్ డౌన్ అవుతుంటే కూడా చాలామంది ఐవీఎఫ్లకు వెళ్ళిపోండి, ఏకంగా డోనార్కి కూడా వెళ్ళిపోండి అంటున్నారు. అలాంటివి కూడా లేవు. చక్కగా లోపల ఉన్న సమస్య ఏంటి, క్రిములా హార్మోన్లా అని చూసి దానికి టెస్టులు చేసి ఇద్దరికి మందులు వాడించాం. ఈరోజు సెట్ అయిపోయారు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. చాలా సంతోషం అండి గోపి గారు, చక్కగా మీరు ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా మీరు ఒక బుక్ ఇస్తాను నేను, ఆ బుక్ కూడా ఇవ్వమ్మా, ఇది ఫాలో అవ్వండి.
అలాగే మెడిసిన్ కూడా మీకు మరి అదే క్రిముల నుంచి బిడ్డని కాపాడటానికి, హార్మోన్ నుంచి బిడ్డ వదిలేకోకుండా నిలబడటానికి నీకు మెడిసిన్ అవి ఇచ్చాము. అవన్నీ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ ప్రకారం వాడుకోండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ మీరు నా దగ్గరికి వచ్చే ముందు ఒక స్కానింగ్, థైరాయిడ్ టెస్ట్ 2 చేయించి, ఇందాక చెప్పా కదా రాసిచ్చాను, అవి అక్కడ చేయించేసి ఆ రిపోర్ట్స్ పట్టుకుని రండి. మళ్ళీ చూద్దాం. 5 నెలల వరకు మీరు వాడాలి. ఓకే సార్. బిడ్డ నిలబడాలి. 3 నెలలకు అబార్షన్ అయ్యేది 80% ఉంటాయి. అందుకని బిడ్డ నిలబడే వరకు 4వ నెల 5వ నెలలో అవకరాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ 5 నెలల వరకు మాత్రం మన దగ్గర వాడాలి. ఆ తర్వాత మీరు అక్కడే వాడచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు. ఎందుకంటే ఈ క్రిములు, హార్మోన్ల యొక్క పద్మ వ్యూహాన్ని అక్కడున్న డాక్టర్లు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి మళ్ళీ వచ్చిన బిడ్డని పోగొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ క్రిముల పద్మవ్యూహంలో ఉన్న బిడ్డను కూడా జాగ్రత్తగా కాపాడుకు రావడం మన పని. అందుకే అప్పటి వరకు 5 నెలల వరకే మన చేయి వదలకూడదు. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. గాడ్ బ్లెస్ యూ.